హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు హ్యూమన్ ప్రోటోకాల్ అనే ఒక కొత్త ఎయిర్ డ్రాప్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఈ ఎయిర్ డ్రాప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి దాని గురించి చెప్తాను. ఆల్రెడీ ఫేజ్ 1 అనేది అయిపోయింది. అండ్ ఫేజ్ 1 అనేది రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం మాత్రమే. అండ్ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకపోయినా పర్లేదు. అండ్ ఫేజ్ 2లో అయితే పార్టిసిపేట్ చేయండి. సింపుల్గానే ఉంటుంది. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయండి. అండ్ అంతకంటే ముందు నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ కాకపోతే సింపుల్గా అయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అండ్ ప్రతి ఒక్క పోస్ట్ అనేది నేను దీంట్లో అప్డేట్ చేస్తుంటాను. రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాను ప్రతి ఒక్క దాని గురించి. అండ్ హ్యూమన్ ప్రోటోకాల్ గురించి మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ఎయిర్ డ్రాప్ అనేది అండ్ ఈ ఎయిర్ డ్రాప్ అనేది 50 మిలియన్ ఫండింగ్ అనేది రైస్ చేసింది. అండ్ దీని యొక్క స్టేటస్ వచ్చేసి కన్ఫర్మ్, అంటే ఎయిర్ డ్రాప్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఎయిర్ డ్రాప్ అనేది మనకు ఒక వచ్చే అవకాశం అవుతుంది. అండ్ 50 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేశారు. అండ్ ఎవరైతే రేస్ చేశారనే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. అండ్ దీంట్లో టోటల్గా 15+ ఫండర్స్ అనేది, అంటే ఫౌండ్స్ అండ్ బ్యాకర్స్ అనేది, అంటే దీంట్లో 15 పార్ట్నర్షిప్స్ అనేది చేశారు ఈ హ్యూమన్ ప్రోటోకాల్లో. బేసిక్గా దీని గురించి ఒక ఓవరాల్ వ్యూ అనేది ఇస్తాను. హ్యూమన్ ప్రోటోకాల్ అంటే ఎందుకు, ఏంది, వై అనే దాని గురించి. అండ్ దీంట్లో మీరు సింపుల్గా అయితే సైన్అప్ చేసి ఉంటుంది. అండ్ డైలీ మీరు చెక్ ఇన్ చేసుకొని కూడా ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఇది అయితే ఫేజ్ 1 ఫామ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనకి ఇది అంత అవసరం లేదు. అండ్ దీని గురించి మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. మీరు చూసుకోవచ్చు, ఇదే స్క్రీన్ అండ్ వాళ్ళ యొక్క వెబ్సైట్. అండ్ దీంట్లో మనం చెక్ చేసుకున్నాం వీళ్ళ యొక్క మిషన్ ఏంటి అండ్ ఎందుకు ఇది వచ్చింది అనే దాని గురించి చేద్దాం. అండ్ హ్యూమన్ ప్రోటోకాల్ అనేది బ్రింగ్స్ ట్రస్ట్ అండ్ వెరిఫికేషన్ టు ద ఇంటర్నెట్ వితౌట్ కంపోజిషన్ ప్రైవసీ. ఏ ప్రైవసీ లేకుండా వీళ్ళు హ్యూమన్ ప్రోటోకాల్ ద్వారా ఒక ట్రస్ట్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటాం. మనం సపోజ్ కేవైసీ ఎలానో సేమ్ అలానే ఒక వెబ్3 యూజర్ వెరిఫికేషన్కి ఇది మిషన్ అనేది యూజ్ చేస్తున్నారని ఇలా వాళ్ళ యొక్క మిషన్ అనేది చెప్తున్నారు. అండ్ దీంట్లో చాలా వరకు ఉంటుంది. అండ్ వీళ్ళ విజన్ ఏంటంటే హ్యూమన్ ప్రోటోకాల్స్ టు సెట్ ఎంపవర్ ద ఇంటర్నెట్ యూజర్స్ గ్లోబల్లీ అండ్ విత్ సెక్యూర్ అండ్ సెల్ఫ్ రీజన్. అండ్ ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే మన యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ వెరిఫికేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మిషన్స్ అనేది. అండ్ దీంతో పాటు మీరు ఏమి ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే హ్యూమన్ ప్రోటోకాల్ మీన్స్ హెచ్పి టోకెన్ అనేది మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మేము మెన్షన్ చేశాను ఎస్ టోకెన్స్ అనేది మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా అయితే ఉంటుంది. సింపుల్గా అయితే మీకు కింద ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయండి. అండ్ లింక్ని క్లిక్ చేసిన వెంటనే సింపుల్గా అయితే మీకు సైన్ అప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే సింపుల్గా అయితే వాలెట్తో సైన్ అప్ అవ్వండి. ఏదైతే వాలెట్ ఉందో మీకు మెటామాస్క్ కానీ ఎనీథింగ్ ఏ వాలెట్ ఉందో దాంతో సైన్ అప్ అయితే అయిపోండి. అండ్ అదర్వైజ్ వాలెట్ లేదు అనుకునే వాళ్ళైతే ఇలా అయితే గూగుల్ కానీ, ట్విట్టర్ కానీ, డిస్కౌంట్ కానీ ద్వారా కూడా మీరు లాగిన్ కావచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మషన్షుడ్గా అయితే వాలెట్ ద్వారా అయితే సైన్ అప్ కండి. అండ్ వాలెట్ ద్వారా సైన్ అప్ అయినందుకు మీకు పాయింట్స్ ఏం రావు. బట్ వాటి ద్వారా సైన్ అప్ అయినప్పుడు అంటే నెక్స్ట్ ఎయిర్ డ్రాప్ అప్పుడు మీరు మళ్ళీ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు ఏది మీ యొక్క అడ్రస్ని, ఎందుకంటే మీరు దీని ద్వారా సైన్ అప్ అవుతున్నారు కాబట్టి. అండ్ సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ సైన్ అప్ చేసిన తర్వాతకి వెంటనే మీకు ఇలా మీకు డాష్ బోర్డ్ అనేది వస్తుంది. అండ్ డాష్ బోర్డ్లో మీకు చూసుకోవచ్చు సింపుల్గా అయితే ఉంటుంది. మీరు ఇలా ప్రాసెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చెక్ ఇన్ చేస్తే సరిపోతుంది. అండ్ వెయిట్ ఫ్రెండ్స్, అండ్ కొద్దిగా లోడ్ అవడానికి టైం పడుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ చాలా జెన్యూన్. అండ్ ప్రతి ఒక్కరైతే పార్టిసిపేట్ చేయండి. ఫేజ్ 1 పార్టిసిపేట్ చేయకపోయినా ఫేజ్ 2 అనేది పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సైన్ అప్ అయిన తర్వాత ఇలా ఉంటుంది డాష్ బోర్డ్. అండ్ చూసుకోవాలి ఫ్రెండ్స్, నేను డైలీ అనేది క్లెయిమ్ చేస్తున్నాను. మీరు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లెయిమ్ బటన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేది క్రెడెన్షియల్, డిస్కవరీ, రివార్డ్స్ అండ్ బ్లాక్, ఎక్స్ప్లోర్, బ్రిడ్జ్ అండ్ ఫాజెట్. అండ్ దీని గురించి మీకు ప్రతి ఒక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రివార్డ్స్లో వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ డైలీ 3 రివార్డ్స్ అనేది డైలీ రివార్డ్స్ అనేది చెక్ చేస్తాం, అంటే డైలీ చెక్ ఇన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ సింపుల్గా అయితే చెక్ ఇన్ అని బట్టి మీకు ట్యాప్ చేస్తే ఇక్కడికి చెక్ ఇన్ అయ్యి ఇక్కడ మీకు బ్యాలెన్స్లో అప్డేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇన్వైట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఫ్రెండ్స్, ఎవరైతే మీ ఫ్రెండ్స్ చేస్తారనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినందుకు మీకు ఒక వాళ్ళ నుంచి ఎంతో కొంత పర్సెంట్ అనేది మీకు హెచ్పి పాయింట్స్ ద్వారా యాడ్ అవుతుంది. ఈ హెచ్పి పాయింట్స్ అనేవి మళ్ళీ హెచ్ టోకెన్స్గా మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు సోషల్ మల్టిప్లర్స్, అంటే మీకు ఇక్కడ ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో అన్ని అకౌంట్స్ని లింక్ చేయడానికి అయితే ట్రై చేయండి. జస్ట్ లింక్ చేయడానికి నేను ఆల్మోస్ట్ ఒక మినిమం ఒక 3 అనేది లింక్ చేయండి. 3 లింక్ చేస్తేనే మీరు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్, లేకపోతే లేదు. అండ్ నేను నోట్ కూడా పెడతాను. అండ్ ఇక్కడ మిగతా వెరిఫికేషన్ స్టేటస్ అండ్ మల్టిపుల్ ఇవన్నీ మీకు అన్లాక్ అవుతాయి ఫ్యూచర్లో. అండ్ ఇక్కడ మీకు మెయిన్ టాస్క్ వచ్చేసి ఏంటంటే మీరు డైలీ ఫాజెట్ అని క్లెయిమ్ చేసుకోవాలి.
అండ్ ఫార్వర్డ్ క్లెయిమ్ చేసుకోవడానికి బ్రిడ్జ్ అనేది చేయాలి. అండ్ మీరు ఫార్వర్డ్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మీ ఈథీరియం అడ్రస్లో మస్ట్ అండ్ షుడ్గా 0.0001 అంటే ఇంచుమించు 500 వర్త్ ఆఫ్ ఈథీరియం అనేది మీ వాలెట్లో ఉండాలి. అప్పుడే మీరు ఈ ప్రాజెక్ట్ని క్లెయిమ్ చేసుకొని అంటే ఫాదర్ క్లెయిమ్ చేసుకొని మీరు బ్రిడ్జ్ అనేది చేయగలుగుతారు. అండ్ సపోజ్ లేకపోయినా కూడా ట్రై చేయండి అండ్ డైలీ చెక్ ఇన్ చేసుకోవడానికి. అండ్ వన్స్ మీ కాడ 500 వర్త్ ఆఫ్ ఇథిరం టోకెన్ ఉన్నది అనుకో, అండ్ మీ వాలెట్కి అయితే ఏ వాలెట్ నుంచి అయితే మీరు ఏ వాలెట్ అయితే కనెక్ట్ చేశారో ఆ వాలెట్కి సింపుల్గా అయితే నేను OKX వాలెట్ని కనెక్ట్ చేశాను. సింపుల్గా అయితే నా OKX వాలెట్కి సంబంధించిన అడ్రస్ అనేది కాపీ చేసుకుంటాను. అండ్ చూసే ఫ్రెండ్స్ నా అక్కడ ఇథిరం అనేది తక్కువగా ఉంది అండ్ నాకైతే ఫాజిట్ అనేది రాదు. అండ్ ఇది 500 వర్త్ ఆఫ్ ఇథీరియం అనేది మీరు బై చేయాలి. సింపుల్గా అయితే బై చేసుకోవడానికి మీకు సి వాలెట్ అండ్ సంథింగ్ బిట్గెట్ అండ్ గేట్ వాళ్ళ అక్కడ మీరు P2P ట్రేడింగ్ చేసుకొని అక్కడ మీరు కన్వర్ట్ చేసుకునేది మీకు ఇక్కడ సెండ్ చేసుకోవచ్చు. సింపుల్గా అనేది ఉంటుంది ప్రాసెస్ అండ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఫాదర్ క్లెయిమ్ చేసుకున్న దగ్గరికి మీరు బ్రిడ్జ్ అని ఉంటుంది. డైలీ మీరు ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ చేసినట్టయితే మీకు వాలెట్ అనేది యాక్టివ్లో ఉంటుంది. సింపుల్గా అయితే ఇక్కడ మీకు వాలెట్ కనెక్ట్ ఉంటుంది. ఏదైతే మీరు ఫస్ట్ వాలెట్ కనెక్ట్ చేస్తారో సింపుల్గా ఆ వాలెట్ అనేది కనెక్ట్ చేయండి. ఇక్కడ ఏదైతే వాలెట్ కనెక్ట్ చేస్తారో సింపుల్గా వాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇక్కడ HTHP అంటే టెస్ట్నెట్ HP అని అర్థం. అండ్ ఇక్కడ మీకు హ్యూమన్ ప్రోటోకాల్ ఇక్కడ మీ సోపోలో నుంచి ఇక్కడ పంపించుకున్నారు. ఇక్కడ మీకు వచ్చే టోకెన్స్ అయితే మరి ఇవి. అండ్ మీకు ఇక్కడ ప్రాజెక్ట్లో చూసుకోవచ్చు. మీకు వచ్చే టోకెన్స్ ఏంటంటే టెస్ట్ టీపీ నుంచి వస్తున్నాయి. అండ్ ఫస్ట్ అయితే మీకు ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి దీని నుంచి మీరు ఇక్కడికి ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ట్రేడింగ్ బ్రిడ్జ్ అంటే ఈ హ్యూమన్ ప్రోటోకాల్ నుంచి ఈ సోపోలోకి, అంటే ఇదొక చైన్ ఈ రెండింటి మధ్యలో మీరు ట్రాన్సాక్షన్ చేసే దాంట్ని బ్రిడ్జ్ అంటారు. అండ్ ఒకదాని నుంచి ఒకటి అంటే ఒకటే సేమ్ టోకెన్, అంటే ఈ టోకెన్ సేమ్ ఒకటే సంబంధించిన చైన్లో ఉన్నట్టయితే వాటిని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అంటే కన్వర్ట్ చేసుకోవచ్చు, స్వాప్ చేసుకోవచ్చు. అండ్ ఇది అలా మీకు ఇక్కడ హిస్టరీ అనేది షో చేస్తుంటుంది. అండ్ ప్రతి ఒక్కరైతే ఈ ఎయిర్ డ్రాప్ అయితే ట్రై చేయండి. మషిన్స్కి అయితే ఫాజిట్ క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎయిర్ డ్రాప్ రావడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.